నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఇప్పుడు నేను మీకు ఒక నిప్పు లాంటి నిజాన్ని చెప్పబోతున్నాను. ఏంటి ఆ నిజం అంటే, గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంకగా మారింది, మరో బీహార్లా తయారైందని చెప్పేసి కొన్ని ప్రధాన మీడియా ఛానళ్ళు, కొన్ని ప్రధాన పత్రికలు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చాయి. మాట్లాడటమే కాదు, దానికి సంబంధించి విమర్శలు చేయడం కూడా మనం చూస్తూ వచ్చాము. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఆర్థిక మంత్రులు కావచ్చు, చాలామంది ఆర్థికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసింది, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అంటూ కూడా మనం చూస్తూ వచ్చాము. పదే పదే ఎన్నికల్లో కూడా ఈ అంశాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూటమి సర్కార్ విమర్శలు చేస్తూ ఉండడం కూడా మనం చూసాము. అయితే ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పులకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు మాత్రము చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే ఈరోజు అసెంబ్లీ బడ్జెట్లకు సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి అప్పులకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు కొన్ని ప్రశ్నలు తలెత్తు వచ్చారు. ఈ అంశాలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, అలాగే ఆకేపాటి అమర్నాథ్, విశ్వేశ్వరరాజు, వీళ్ళు నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఏంటి, ఈ అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆర్థిక మంత్రిని పయ్యావుల కేశవ్ గారిని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఇది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారే డైరెక్ట్గా చెప్తూ వచ్చారు. ఆయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు, అంటే బైఫర్కేషన్ యాక్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్గా అయిపోయినప్పుడు, ఏదైతే యాజ్ ఆఫ్ ఆన్ 2 జూన్ 2014 నాటికి మనకు బైఫర్కేషన్ వల్ల, అంటే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రాష్ట్ర వాటాగా వచ్చినటువంటి అప్పులు దాదాపు 1,07,000 కోట్ల రూపాయలు చిల్లర. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019 నుంచి 2024 వరకు కావచ్చు. సో ఈ 10 సంవత్సరాలకు సంబంధించి మొత్తం అప్పు 6,48,000 కోట్ల రూపాయలు, కేవలం 6,48,000 కోట్ల రూపాయలు. ఇది 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి అప్పు. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019 నుంచి 2024 వరకు ఆయన ప్రభుత్వం నుంచి చేసిన అప్పు 2,40,000 కోట్లు ఉంటే, కార్పొరేషన్లకు సంబంధించి చేసినటువంటి అప్పు 1,05,000 కోట్లు. మొత్తంగా వెరసి ఆయన 5 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పు 3,39,000 కోట్ల రూపాయలు. ఇది సాక్షాత్తు లెటర్ హెడ్ మీద ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకి ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్తూ డిప్యూటీ సెక్రటరీ టు ద గవర్నమెంట్ అని చెప్పేసి కింద సంతకం పెట్టి మరి వాళ్ళు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి గతంలో శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దివాలా తీసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరో బీహార్లో మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు, పదే పదే మాట్లాడుతూ వచ్చినటువంటి మీడియా ఛానళ్ళు, పదే పదే రాతలు రాస్తూ వచ్చినటువంటి పేపర్లు, ఇవన్నీ కూడా ఎందుకు చేశాయనేది ఈ వార్తని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక అబద్ధాన్ని ఎంత నిజంగా చెప్పగలం, ఒక అబద్ధాన్ని ఎంత నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరి మీదైనా బురద చల్లగలం, ఎవరి మీదైనా మాట్లాడగలం అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం, ఇది ఒక ప్రత్యక్ష సాక్షి కూడా మనం చూస్తవచ్చు. ఈ అంశాలు చూసుకుంటే, ఈ ఒక్క రూపు చూసుకుంటే మనం అర్థమైపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఈ అప్పులు అనేటువంటి కారణం కూడా పెద్ద ఎత్తున మనం అనుకోవచ్చు. ఆయన ఓడిపోవడానికి కూడా ఇది కూడా ఒక అంశం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారో కూడా ఈ వార్త చూసిన తర్వాత చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది. సో ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడతాం. అయితే గతంలో కూడా చాలామంది ఆర్థికవేత్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన విమర్శిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి నవరత్నాలకు సంబంధించి ప్రజలకి దోచిపెడుతూ ఉన్నాడు, అప్పులు చేసి ప్రజలకి ఇస్తూ ఉన్నాడు, రాష్ట్రం అభివృద్ధి అవ్వట్లేదు, రాష్ట్రం దివాలా తీస్తూ ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఆర్థికవేత్తలు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ రాజకీయంగానే జరిగినవి. జగన్మోహన్ రెడ్డి దింపడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డిని పక్కకు తోసేయడానికో చేసినటువంటి వ్యాఖ్యలే తప్ప ఎక్కడా కూడా దీంట్లో నిజం లేదని చెప్పేసి సాక్షాత్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది, ఆర్థిక శాఖ మంత్రి గారు ఒప్పుకున్నారు. సో నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు పురుషోత్తం రెడ్డి గారు, అనలిస్ట్. సార్ నమస్కారం. నమస్తే అశోక్ గారు. సో ఇదొక నిప్పు లాంటి అబద్ధాన్ని చాలా సక్సెస్ఫుల్గా నిజం చేసి చూపించింది కూటమి సర్కార్. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, మొన్నటిదాకా మనం కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాము, డైరెక్ట్గా గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పెడుతూ వచ్చారు. ఈ అంశాన్ని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఇది నిజాన్ని చాలా అబద్ధంగా చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద సక్సెస్ఫుల్గా నిందలు వేశారనుకోవచ్చా? అంటే మొట్టమొదటి అంశం, ఈరోజు అప్పుల పైన సావధానంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకి సమాధానంగా పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన సమాధానం చూసినా, లేదా బడ్జెట్ ప్రసంగంలో ముగిసిన వైసీపీ పీరియడ్ లో లాస్ట్ ఇయర్ లో చేసిన అప్పు
కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం అప్పు రెండింటిని బేరీజ్ వేసుకున్న అప్పుల పైన విపరీత పోకల్లో విమర్శలు చేశారు. అంటే అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక డిస్ట్రాక్టెడ్ సీఎం, కన్స్ట్రక్టివ్ సీఎం కాదు, డిస్ట్రాక్టెడ్ సీఎం అంటే విధ్వంసకారుడు, అంటే అప్పులు కూడా విచ్చలవిడిగా చేసేసాడు అని చెప్పి చేయడానికి కోసం ఎలా పడితే అలా అబద్ధాలు చెప్పారు. రెండోది, దీనికి వాళ్ళకి కలిసి వచ్చిన అంశం రెండు. ఒకటి, ఆనాడున్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నడూ లేనిగా సంవత్సరానికి దాదాపు 50,000 కోట్ల రూపాయల చొప్పున 2 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు ప్రజలకి మనీ ఇచ్చింది, డైరెక్ట్ గా ఇచ్చింది డీబీటీ సిస్టమ్ ద్వారా. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంత పెద్ద అమౌంట్ మనోడు ఇచ్చేస్తున్నాడంటే ఎక్కడ తీసుకొచ్చేస్తున్నాడు, ఏమైనా అప్పులు చేసేస్తున్నాడా, కుదవ పెట్టేస్తున్నాడా అని జనరల్ గా ఎవరైనా అనుకుంటారు. ఆ వీక్నెస్ ని ఆధారంగా చేసుకొని అప్పులు తెచ్చేస్తున్నాడు పనిచేస్తున్నాడు, ఏమీ చేయట్లేదు అనే దాన్ని చేశారు. దానితో ప్రభుత్వం కూడా బటన్ నొక్కడం, నేరుగా డీబీటీ సిస్టమ్ ద్వారా వేయడం, వాళ్ళు ఎన్నన్నా అబద్ధాలు చెప్పుకొని మన ప్రజలకు డబ్బు మనం ఇచ్చేస్తున్నాం కదా, కాబట్టి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, మన తిప్పలు మనం పడదామని ఈ రూట్ లో వెళ్ళిపోతారు. కానీ ఇది మెల్లిగా జనంలోకి ఎక్కుతుందన్న విషయం వాళ్ళు మర్చిపోయినారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సహజంగా మిడిల్ క్లాస్, చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్ ఉన్న వాళ్ళు దీన్ని నమ్మారు. చాలా చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్డ్ అనే దాన్ని నమ్మారు. అది ఖచ్చితంగా వాళ్ళు పొలిటికల్ గా మీరు అన్నట్టు లాస్ గడ అయ్యింది, అది వాస్తవం. అయితే ఎంతకాలం సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అది మెడకు చుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 10% మెడకు చుట్టుకుంటే ఈ విపరీత పోకల్లో చేసిన పనులు వీళ్ళు 100% మెడకు చుట్టుకుంటుంది రేపటికి. ఇప్పుడు కూడా మనం విపరీత పోకల్లో పోతే ఈ రోజు రేపు నిజం తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నా వాళ్ళు భవిష్యత్తులో మనం నిజం చెప్పాల్సి వస్తుంది అనే విషయం చూడాల. గెలిస్తే చాలు అనుకున్నారు, మళ్ళీ చూద్దాంలే అనుకున్నారు. అదే జరిగింది, దానికి చెప్పారు. ఇప్పుడు అప్పుల్ని మనం ఒకసారి మీరు చూపించిన దాంట్లో ఇంకొంచెం యాంగిల్లో మనం చూసుకుంటే, మనం రాష్ట్ర విభజన సందర్భంగా వచ్చినటువంటి అప్పు వారసత్వంగా దాదాపు 97,176 కోట్లతో ప్రారంభమైంది చంద్రబాబు గారి ఫస్ట్ ఇయర్. 97,172. వాళ్ళు మొత్తం ఎండ్ పాయింట్కి వచ్చేసరికి దాదాపు 2,57,509 కోట్లు అయ్యింది చంద్రబాబు గారు ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు. అంటే ఆయన చంద్రబాబు గారు అప్పు చేసిందంత 1,60,000 కోట్లు, 1,60,000 కోట్లు చేశారు. అంటే సంవత్సరానికి ఎంత? 35,000, దాదాపు 35,000 కోట్లు. 35, 32, 33, 30, దాదాపు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది ఎంత పర్సంటేజ్? ఆ రోజున్న అప్పు పైన 35% వస్తుంది దాదాపు పర్ ఇయర్. అంత అప్పు చేశారు. ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు అనుకుంటే ప్రతి సంవత్సరం 35,000 కోట్లు అనుకుంటే 35% తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చే నాటికి 2,57,000 కోట్లు ఉంటే ఎండ్ పాయింట్కి వచ్చేసేసి 4,99,000 కోట్లు పెరిగింది. అయితే జగన్ గారు మొత్తం చేసినప్పుడు 2,34,225 రూపాయలు. అయితే చంద్రబాబు గారు చేసింది 1,60,000 కోట్లు, జగన్ గారు చేసింది 2,34,000 కోట్లు. ఎక్కువగా కనిపించవచ్చు, కానీ అట్లా అప్పులు చూడకూడదు. చంద్రబాబు గారు డే 1 అప్పులతో ప్రారంభమైంది 97,000 కోట్లు. 97,000 కోట్ల పైన 37,000 కోట్లు ప్రతి ఇయర్ అప్పు చేసుకుంటూ వచ్చారు దాదాపు సరాసరి. కానీ జగన్ గారు తన చేతికి వచ్చేసరికి 2,34,000 కోట్లు అయిపోయింది అప్పు. అందువల్ల ఆయన పర్ ఇయర్ దాదాపు 50,000 కోట్లు లోపే చేశారు. 45,000-50,000 కోట్లు చేశాడు. అంటే దాని ఆ రోజున అప్పు పైన పర్సెంటేజ్ 20%. కాబట్టి అప్పులు ఎట్ట చూడాలంటే ఆ రోజు నా చేతిలో అప్పు ఎంత ఉందో దాన్ని చూసి మళ్ళీ కొత్త అప్పుని సరి చూసుకోవాలి. కానీ 97,000 కోట్లు ఉన్నప్పుడు 35,000 కోట్లు చేయడానికి 2,60,000 కోట్లు ఉన్నప్పుడు 50,000 కోట్లు తక్కువే దాంతో పోల్చుకుంటే పర్సంటేజ్ అప్పులు చూసుకున్నప్పుడు. కాబట్టి అప్పుల పర్సంటేజ్ ఏమి ఎక్కువ చేయలేదు, ఈ యాక్టివిటీ చేశారు. దీన్ని బట్టి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కానీ మొత్తం అప్పుడు 4,97,091 కోట్లు అయినా జగన్ గారి ఎండ్ పాయింట్ కి ఈ 4,91,000 కోట్ల కోట్లలో 2,57,000 కోట్లు జగన్ కాదు, జగన్మోహన్ రెడ్డిది కేవలం 2,34,000 కోట్లే. జగన్ గారు ఆయన పరిపాలన చేసి 2 లక్షలు. కానీ ప్రచారం ఏం జరిగింది? 10 లక్షల కోట్లు ఒకరు, 12 లక్షల కోట్లు అని ఒకరు, 14 లక్షల కోట్లు, ఇవన్నీ కూడా జగనే చేశాడు. మళ్ళీ ఏరే వాళ్ళు కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చింది పక్కన పెట్టేశారు, చంద్రబాబు గారు చేసింది పక్కన పెట్టేశారు, కేవలం జగన్ గారు చేసింది కేవలం 2,34,000 కోట్లు. ఇంకొక దాదాపు ఒక 60,000-70,000 కోట్ల రూపాయలు ఈ వివిధ కార్పొరేషన్ అది కూడా వారసత్వ రూపంలో వచ్చినాయి. ఏదైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మొత్తం బిలో 3 lakhs కోర్స్. బిలో 3 lakhs కోర్స్ చేసిన ఆయన్ని 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది? స్వహస్తాలతో వాడే చెప్తున్నారు ఎవరు ఎంత అప్పు చేశారు, ఏ ఏరియా ఎంత చెప్తారు. ఇప్పుడు ప్రజలు అమాయకులేం కాదు, ఎంత నెగటివ్ అవుతుంది. ఆ రోజు ప్రభుత్వం ఓడిపోయిండొచ్చు, అంటే దీని ఒక్క కారణంగానే ఓడిపోలేదు, అనేక మల్టిపుల్ కారణాలకి ఇది తోడైంది. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ఈ ధోరణి ఇదే ప్రధాన కారణంగా మారిపోతుంది.
అప్పులు అప్పులు అప్పుల పైన విపరీత ప్రచారాలు తీసుకొచ్చిన అప్పులు ఖర్చు పెట్టే పద్ధతి పైన ఉమ్, జగన్ గారికి పొలిటికల్ గా డిస్టర్బ్ అయినాడు. ఉమ్, వీళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, అనేక కారణాలు ఇచ్చారు. ఉమ్, అంటే ఆయనకి ఓటమికి అప్పులు చుట్టూ జరిగిన ప్రచారం అదనపు సమస్యగా మారింది జగన్ గారికి. ఉమ్, కానీ కూటమికి అసలు సమస్యగా మారుతుంది. ఉమ్, ఆ రోజు చేసిన విపరీత పోకడలు వీళ్ళ నోటుకున్న నిజాలు చెప్తారు. పైపించి తమాషా చూడండి, ఈ మీరు మల్లిగా చూడండి రేపు ఎల్లుండో ఉమ్, పైవన్ కేసు గారి వివరణ ఇచ్చారు కదా, ఉమ్, మళ్ళీ ఏదో ఒక మంత్రి లేసి 10 లక్షల కోట్లు చేశాడు జగన్ అంటారు. అదే అసెంబ్లీలో అంటారు, మళ్ళీ మామూలు కూడా కాదు. ఉమ్. ఏ అసెంబ్లీలో అయితే మంత్రి గారి వివరణ ఇచ్చాడో అదే అసెంబ్లీ మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. నిన్న మొన్న ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా మీరే చూసుంటారు, నా చేతిలో మంత్రదండం లేదు అని ఆర్థిక మంత్రి గారు దివాలా తీసింది, హిరోషిమా నాగసాకి అయిపోయిందని చెప్పేసి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో మీరే ఒక పక్క ఒప్పుకుంటా ఉన్నారు, అప్పులు తగ్గిపోయినాయి, జగన్ చేసింది ఇంతే అని చెప్తా ఉన్నారు. మళ్ళీ హిరోషిమా నాగసాకి, మళ్ళీ బీహారు, మళ్ళీ శ్రీలంక, నా చేతిలో డబ్బులు లేవు, రాష్ట్రం దివాలా తీసింది అంటే ఏంటి ఈ కామెంట్స్? రాజకీయంగా తీసుకెళ్లే అంశాలా ఇవి? రాష్ట్రానికి సంబంధించిన అంశాలని రాజకీయంగా తీసుకెళ్లేదేంటి? అంటే మన పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రధానమైనటువంటి టార్గెట్ ఏంటంటే ఆ రోజుకి రాజకీయంగా మనకు లాభ నష్టం చూసుకున్నారు. అదే చెప్పి ఆ రోజు మీరు చేసిన ప్రయత్నాలు జగన్ గారి ఓటమికి అదనపు కారణమైంది. మనం ఏమైనా చెప్దాం, ఎన్నికల్లో గెలిచిపోతాలు మనం చూసుకుందాం అన్నాడు. ఆ ధోరణి వీళ్ళు ప్రతికూల పరిస్థితికి అసలు కారణంగా మారిపోతుంది. అదనపు కారణం కన్నా అదన సమస్య తెచ్చుకుంటారు వీళ్ళు. ప్రజలకు అర్థం అవుతుంది. రెండోది, నిన్న బడ్జెట్ లో కూడా చూడండి, బడ్జెట్ తెలుగుదేశం పరిపాలన కొనసాగే క్రమంలో తెలుగుదేశం పరిపాలన కాలం పెరిగేసరికి జగన్ గ్రాఫ్ పెరిగిపోతుంది. జగన్ పరిపాలనలో జగన్ గ్రాఫ్ పెరగడం కన్నా తెలుగుదేశం పరిపాలనలో జగన్ గ్రాఫ్ పెరుగుతుంది. కారణం ఏంటి? ఈ ధోరణి. ఏదో తప్పు చేసి కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల. ఏదో చంద్రబాబు నాయుడు, నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఒక విద్యుత్ ఛార్జీలు పెంచడం మినహాయించి అదనంగా ప్రజలపైన భారాలు ఏమి ఈ ప్రభుత్వం మోపలేదు. నేను ఓపెన్ గా చెప్పదలుచుకున్నా. కానీ ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నానంటే ఈ తతంగం. అంటే మనం ఏది పడితే అది ప్రతిపక్షం మీద మాట్లాడేవచ్చు. దీని తోడు కొన్ని మీడియా ఛానళ్ళు ప్రతిరోజు కూర్చొని చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా పోవడం వల్ల ఈరోజు ఏమైంది, అదే సమస్యగా మారిపోయింది. జగన్ గారి గ్రాఫ్ వాళ్ళు పెంచుతున్నారు, జగన్ పెంచట్లా. జగన్ గారి గ్రాఫ్ కూటమి పెంచుతా ఉంది. ఇట్లాంటి చెప్పి ఇప్పుడు ఉదాహరణ చూడండి, నిన్న 1.5 hours మాట్లాడారు. మామూలుగా అయితే పైవాల్ కేసు గారు అసెంబ్లీలో వాయించుదలు పెట్టేస్తున్నారు. జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే అబద్ధాలు చెప్పడానికి వీలు కాదు కాబట్టి రావట్లేదు. బడ్జెట్ పైన నిన్న బయట మాట్లాడినాడు, ఆడైతే ఎవరు ఏం అడగరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసెంబ్లీకి వస్తే నేను క్వశ్చన్ చేస్తాను కాబట్టి నేను వివరణ ఇస్తాను భయపడిపోయినాడు అని నిజాలు చెప్తాడేమో అనుకున్నా. ముందన్న కౌంటర్ ఆర్గ్యుమెంట్, ఏదో కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తాను అనుకున్నా. కనీసం జగన్ గారి ప్రెస్ మీట్ రెస్పాండ్ కూడా కాదు. అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పిన దానికి రెస్పాండ్ అయ్యేదానికి మన దగ్గర విషయం లేదు. అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి ఇంత పైవచ్చి జగన్ గారి ప్రెస్ మీట్ ఊరు చూడలేదా, అసెంబ్లీ కన్నా ఎక్కువ చూసినారు. వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోయింది. అంత మెసేజ్ వెళ్ళినా కూడా తడుముకోకుండా గమ్మునున్నారంటే అర్థం ఏంటంటే ఆన్సర్ లేదు. సింపుల్ ఒక లెక్క చూడండి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 23-24 సంవత్సరం జగన్ గారు చేసిన అప్పు 79,000 కోట్లు. అంటే ఎండ్ పాయింట్. వీళ్ళు స్టార్టింగ్ ఇయర్ లో చేసిన అప్పు ఎంతో తెలుసా? 99,000 కోట్లు. 70 అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసి 2 ఏళ్ళలో చేసేస్తున్నారు. అంటే అది ఎవరు చెప్తున్నారు? జగన్ చెప్తే నమ్మరు జనం, కొంతమంది నమ్ముతారు. వీళ్ళు చెప్తున్నారు ఆ విషయం. నువ్వు లాస్ట్ ఫైనాన్షియల్ లో 79,000 కోట్లు చేసావు అయినా, మేము 98,000 కోట్లు చేసాం లెక్కలతో సహా ఇచ్చినారు. ఇంకెవరు చెప్పాలి? జగన్ గారు చెప్పేదానికన్నా వీళ్ళు పర్ఫెక్ట్లీ కదా. 2, బడ్జెట్ లో డొల్లతనం. ఎంత డొల్లతనం అంటే లాస్ట్ ఇప్పుడు ముగిస్తున్న బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయల పైచీలకు డెఫిసిట్ పడిపోయింది. అంటే ఇలా అనుకున్న అంచనా కన్నా తక్కువ వచ్చింది. దాని ఫలితం ఏంటో తెలుసా? 16,000 కోట్లు ఇరిగేషన్ బడ్జెట్ పెట్టి 10,000 కోట్లే ఖర్చు పెట్టారు. అంటే 6,000 కోట్లు ఖర్చు పెట్టాల. 4,500 కోట్లు రైతు భరోసా కేటాయించి ₹1 కేటాయించాల. అంటే మన కళ్ళ ముందే 2 ఖాతాల్లోనే 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల. ఎందుకు చేయాల? నువ్వు వేసుకున్న అంచనా రాలా డబ్బులు. ఈ సంవత్సరం నేను గ్యారెంటీగా చెప్తాను 40,000-50,000 కోట్లు డబ్బులు రావు. క్లియర్ గా అర్థమైపోతుంది అక్కడ. అప్పుడు ఏమవుతుంది? నువ్వు కేటాయించావు చూడు, ఈ కేటాయింపులన్నీ తగ్గిపోతాయి. 3,20,000 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేసేసి కేటాయించేసినారు. 50,000 కోట్లు రాకపోతే దేని మీద ఖర్చు తగ్గిస్తారు? సంక్షేమ పథకాలు దీని మీద తగ్గించాల్సింది కదా. రొటీన్ అడ్మినిస్ట్రేషన్, అప్పుల పైన ఏం చేయలేవు. అంటే బడ్జెట్ లో ఇంత ల్యాబ్స్ వచ్చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగు. కాబట్టి మీరు చేసిన ఆ రోజు అనవసరమైన ఇప్పటికైనా ఈ అనవసరమైన ఆపేసేవాళ్ళు. అప్పుల పైన కానీ ఎంత విమర్శించాలో
దానికి 10% 20% పెంచుకోండి, రాజకీయాల్లో సహజం. ఉమ్, అదే ఉల్టా చేస్తే అట్లా ఉమ్. అది అభ్యంతరకరం కదా. ఇప్పటికైనా దాన్ని ఆలోచించేస్తే బెటర్. మ్మ్, మ్మ్. నేనైతే ఈ విషయంలో వైసీపీ చాలా ఫెయిల్యూర్ అయిందని నేను భావిస్తున్నాను పురుషోత్తం రెడ్డి గారు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి కూడా కుదరలేకపోతున్నారు. ఎందుకంటే ఈ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు, పదే పదే ఆరోపణలు జరుగుతున్నప్పుడు కూడా వైసీపీ ఎందుకు వెనకడుగేస్తుంది, వైసీపీ ఎందుకు ఫెయిల్ అవుతుంది దీన్ని ఎక్స్పోజ్ చేసుకోవడంలో? పేపర్లుగా మీడియాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు రాస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎంత పదే పదే ఈ అంశాలన్నింటినీ ఎందుకు ఖండించలేకపోతున్నారు? అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, మ్మ్, ఆ నేను మొదట చెప్పాను కదా, మ్మ్, మన పరిపాలన మనం చేసుకుంటున్నాం, మ్మ్, వాళ్ళ అబద్ధాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు మ్మ్, అని అనుకున్నారు వీళ్ళు. మ్మ్, అసలు నువ్వు నిజాలు చెప్పకపోతే అబద్ధాలు నిజంగా అవునట్టుపోతాయి. మ్మ్, ఇది మొదటి అంశం. మ్మ్, అయితే బేసిక్ గా కొన్ని వీళ్ళు ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ కాదు. ఈ వైసీపీతో వచ్చిన తలనొప్పి ఏంటంటే ప్రొఫెషనల్ పొలిటికల్ లక్షణాలు లేవు. మ్మ్, అది ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు జగన్ గారు ఈ రకంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్లు పెట్టుంటే నిజాలు తెలుసుంటాయి కదా. అంతే కదా. మ్మ్, కాబట్టి ఆ ప్రొఫెషనలిజం లేకపోవడం, ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఉదాహరణ చూడండి, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. మ్మ్, ఉత్తరాంధ్రలో టీచర్ అభ్యర్థి ఓడిపోయినారు. మ్మ్, ఎవరు? కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోయినారు. అవును. కానీ ఒకటేం చేశాడు అచ్చెన్నాయుడు గారు, ఆయన కూడా మేమే మద్దతు ఇచ్చామని చెప్పినారు. మ్మ్, అందరితో ఆగినారా? మా అభ్యర్థి అన్నట్టు చెప్పేసి ఫైనల్ గా బయటకు వచ్చి మేము టీచర్లకు న్యాయం చేస్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. మ్మ్, మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసినాడు. మ్మ్, అవును. ఓడిపోయింది నిజమే, కానీ వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు? ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయి ఉంటాయి, ఇవి మా ఓట్లు కావు, మా ఓట్లు వేరే చోట ఉన్నాయని చెప్పినారు. మ్మ్, అంటే తెలుగుదేశం పార్టీలో అబద్ధం చెప్పుండొచ్చు, ఆ ఆతృతను నేను అభినందిస్తా. అంటే ఒక చోట ఓడిపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నెగటివ్ వస్తుందనే రాంగ్ మెసేజ్ మన పార్టీకి మంచిది కాదని అచ్చెన్నాయుడు గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు. అబద్ధం అనేది కావచ్చు కాక, మ్మ్, కానీ ఆ చొరవ మంచిది అంటున్నాను రాజకీయాల్లో. వీళ్ళ చొరవ ఏంది? ఓడిపోయిన వెంటనే అది మా ఓట్లు కాదన్నారు, మా ఓట్లు కలిసి ఓడి పోటీ చేయమన్నాడు, మ్మ్, మీ ఓట్లు కలిసి ఓడి పోటీ చేయమన్నాడు. మ్మ్, అంటే ఈ ప్రొఫెషనలిజం లేదు వైసీపీలో. మ్మ్, దీని ఫలితం రెండు, ఈ ప్రొఫెషనలిజం లేదు, ఈ గందరగోళం, చెప్పాల్సిన సమయంలో చెప్పలేదు, మ్మ్, వాళ్ళ పార్టీకి వాళ్ళు చెప్పుకొని మా పార్టీకి మేము చేసుకుంటాం. మ్మ్. ఇది ఇప్పుడు బటన్ నొక్కడం అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఇది అన్యాయం అనుకున్నారు. అప్పుడు బటన్ నొక్కడం అనేది ఎందుకు చేస్తున్నాను చెప్పడం, నేను బటన్ నొక్కుతాను మ్మ్, నేను మాట్లాడినాను. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అందువల్ల ఆ ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్, మ్మ్, ప్రతిపక్షం యొక్క అబద్ధాలు, కొన్ని మీడియా సమస్యల సృష్టి అన్ని కలిపి ఆ రోజు దెబ్బకొట్టే. ఈ రోజు అయితే ఇది ఎక్కువ కాలం నిలబడదు. మ్మ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులపైన జరిగిన ప్రచారం అదనపు సమస్య అయితే, వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలు వీళ్ళకి అసలు సమస్యగా మారిపోతుంది, ఇంకా ప్రమాదం అవుతుంది వీళ్ళకి. అంటే వాళ్ళ డ్యామేజ్ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా, ఆ డ్యామేజ్ జరిగింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇదే విషయాల మీద ముందుగానే ఖండించుంటే ఆ డ్యామేజ్ ని కొంత కంట్రోల్ చేసేవాళ్ళు కదా. అంటే డ్యామేజ్ జరిగిందని వాళ్ళు అనుకోవాలి కదా, జరుగుతుంది అనుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మ్మ్, ఇది మనకు నష్టము, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకమయ్యారు, ఏం చేద్దాము అని అనుకుంటే రాజకీయ పార్టీ సమీక్ష చేసుకుంటుంది. అవును. అది మా ఓట్లు కాదన్నప్పుడు ఇంకేం సమీక్ష చేసుకుంటారు? మ్మ్, ఇప్పుడు వీళ్ళు సమీక్ష చేసుకున్నారు కదా, ఉత్తరాంధ్రలో ఓడిపోయిన వెంటనే అది మా అభ్యర్థి అని చెప్పడం, టీచర్లను అడ్రస్ చేయడం, ఆ గెలిచిన ఆయన్ని చంద్రబాబు నాయుడుతో కల్పించడం, మ్మ్, ఇవన్నీ నష్ట నివారణ కోసం ప్రయత్నాలు. అది పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన లక్షణం. ఆ అవును. లక్షణం వైసీపీకి లేదు. మ్మ్, కాబట్టి ఆ లక్షణం లేదు కాబట్టి అది ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు నేర్చుకుంటారు, మనం కూడా ఆ లక్షణాలు నేర్చుకోవాలి, కొంచెం ఎప్పటికప్పుడు వచ్చే విమర్శలపైన స్పందించాలి అని ఇప్పుడు నేర్చుకున్నారు. దాని ఫలితం ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ గా వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి, గతంలో ఈ అంశాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి, అప్పులకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, పథకాలకు సంబంధించి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈ అంశాలకు సంబంధించి ఎక్కడ రియాక్ట్ అవుతారా? కనీసం ఆ బడ్జెట్లకు సంబంధించిన సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి వ్యాఖ్యలు, జగన్ నువ్వు రాలేదు, జగన్ నిన్ను జపాన్ వెళ్ళు, బీహార్ వెళ్ళు, ఎలా వెళ్ళు అని చెప్తున్నారు. కానీ గతంలో చేసినటువంటి ఆరోపణలకు, ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలకు సమీక్షిస్తారా? సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నావా ఏంటనే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఒకటి, తాను చేసిన విమర్శలన్నీ సహేతుకమైందని ఆయన భావిస్తే కదా. ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ ఎట్లా చేశాడు? అది మిస్సింగ్ కేసులు మన రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 30,000 కేసులు కరెక్టే. కాకపోతే అది రొటీన్ గా జరిగే మిస్సింగ్ కేసులు, ఆ ప్రేమ వ్యవహారాలు, చాలా ఉంటాయి, గొడవలు, చాలా అంశాలు ఉంటాయి. ఇట్లాంటి విషయాన్ని ఆయన తెలుసు కూడా అది ఏకంగా ఉమెన్ ట్రాపింగ్ మార్చేసినాడు, పెద్ద ప్రమాదకరమైన విమర్శ చేసేసాడు. అది ఆయన తెలియదా ఇది అది కాదని?
నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఉదాహరణకు 1 ఇయర్‌లో పీఆర్సీ ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఒక నిర్దిష్టమైన మీ అందరితో చర్చించి జగన్ లాగా ఒంటరిగా తీసుకోము. మొదటి సంవత్సరం చేస్తా ఉన్నాడు. 1 ఇయర్ అన్నాడు. 1 ఇయర్‌లో కలిసి చర్చ కూడా ప్రారంభించలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తులేవు. గుర్తులేవా? ఆ రోజు మాట్లాడాలి కాబట్టి జగన్ ని టార్గెట్ చేయాలి కాబట్టి మాట్లాడారు అనేది సమస్య వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ లైన్ తీసుకునేసిన తర్వాత జగన్ మీద కోపంతో మాట్లాడిన తర్వాత ఈ రోజు భిన్నమైన లైన్ తీసుకుని ఆయన పరిమితులు కూడా ఉన్నాయి. ఆయనే ముఖ్యమంత్రి కాదు, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం లేదు, అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ కారణాలు ఇచ్చా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు. మాట్లాడినా ఇప్పుడు ఆయన పరిధిలో చేయగలిగింది కూడా పరిమితులు ఉంటాయి. ఓకే ఓకే ఓకే. సో కంక్లూడ్ చేస్తూ నేను ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. విజయమ్మ గారికి సంబంధించి, షర్మిల గారికి సంబంధించి ఏదైతే సరస్వతికి సంబంధించి అంటే షేర్ల పంపకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కూడా నోటీస్ ఏదో ఇచ్చినట్టున్నారు. దీనికి సంబంధించి మా అమ్మగారికి సంబంధించి కాదు, కొన్ని రాజకీయ ప్రేమల వల్ల మా చెల్లి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేస్తున్నటువంటి విమర్శల వల్ల అలా జరగాల్సి వచ్చింది, అందుకోసమే నేను షేర్లు బదిలీ చేయట్లేదు, వాటిని హోల్డ్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. తల్లి మీద కన్సర్న్ చూపిస్తున్నారు, చెల్లి మీద వివక్ష చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు చేసే ప్రచారాలు వేరుగా ఉంటాయి. ఏం చెప్తారు దీనికి? షర్మిల గారి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెరిగింది. దానికి షర్మిల గారు కూడా ఒక కారణం. అంటే ఒక ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యల్ని రాజకీయ అజెండాలో పెట్టేస్తున్నాను. చాలా దూరం వెళ్ళిపోయింది. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు తానుకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కొడుక్కి, కూతురికి పనిచేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కొడుకు వ్యాపారాలు చేశారు. షర్మిల గారు కూడా ఆమె చేసింది. కొడుకు వ్యాపారం కొడుకుదే, కూతురు వ్యాపారం కూతురిదే. ఎవరు చేయాల్సిన సహాయం వాళ్ళు చేశాడు, అయిపోయింది. వాడు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చాడు, ఇబ్బందులు పడ్డాడు. ఆ సమయంలో షర్మిల గారు కూడా ఓన్ చేసుకున్నారు, మంచి పాత్ర పోషించారు. ఆ క్రమంలో ఆ కన్సెంట్, అభిమానం, కొంత ఆమెకి సహాయం చేయాలని ఆర్థికంగా తను సహాయం మనం అంటాం, కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కొంత వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం కోసం ఏదో వాళ్ళ మధ్య ఒక అవగాహనకు వచ్చినట్టున్నారు. ఆ క్రమంలో సరస్వతి సంరస్ కానీ సాక్షికి సంబంధించిన అంశాల్లో కొంత పర్సంటేజ్ ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అది అభిమానంతో ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్నారు. అంటే అభిమానం అంటే కేవలం అభిమానమైనా, జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని వదిలేసి షర్మిల గారు తిరిగింది కదా, ఆ కష్టానికి ఫలితం ఇది కాదు. కానీ జరుగుతున్న ప్రాసెస్ లో తను ఫైనాన్షియల్ గా కొంత ఎస్టాబ్లిష్ అయినప్పుడు దాంట్లో కొంత చెల్లికి సపోర్ట్ గా నిలబడింది కాబట్టి, తనలో భాగం అయింది కాబట్టి ఇవ్వాలని ఆయన అనుకోవడం తప్పు కాదు, ఇవ్వాలని ఆశించడంలో షర్మిల గారు కూడా తప్పు కాదు. కానీ కారణాలు ఏమైనా, మళ్ళీ అధికారంకి వచ్చారు, కుటుంబాలు అన్న తర్వాత గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే టైంలో ఆమె విపరీత పోకలో పోయింది. అంటే బయట మాట్లాడుతున్న ప్రకారం తండ్రి గారి ఆదేశాల మేరకు మన పిల్లల నలుగురికి సమానంగా కావాలంటారు. ఎవరైనా తల్లిదండ్రులు కొడుక్కి, కూతురికి సమానంగా పంచేది చూసినాం. అది కూడా జరగదు, ఎందుకంటే ఎవరు వ్యాపారం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఎవరు రాజ్యం, ఎవరు కుటుంబం వాళ్ళది. ఒకవేళ ఉంటే గిట్టే కొడుక్కి, కూతురికి సమానం వస్తారని వాళ్ళు కొడుకు, కూతురు పిట్లోడు పిల్లలకు కూడా సమానంగా పంచే తండ్రి ఎవరు ఉంటారు? తాత పని, మనవాళ్ళకి పంచే పని. అట్లాంటి అలిగేషన్స్ ఆమె చేసుకొచ్చారు. తర్వాత రెండో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటి, ఆయనకి ఏదైతే రాసిస్తున్నారో కేసులు, ఆస్తులకు సంబంధించి బదలాయింపు అంటే షేర్లు, అవి కోర్టు కేసుల్లో ఉన్నాయి, సిబిఐ కేసుల్లో ఉన్నాయి. బదలాయింపులు, క్రయ విక్రయాలు చేయకూడదు కాబట్టి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆమెకి ఆ వాటాలు ఇవ్వాలనుకున్నాడు. అయితే చెల్లికి నమ్మకం ఎక్కడ తేడా వచ్చినట్టుంది. నమ్మకం కుదరడం కోసం, సరే ఆమెకు తేడా వచ్చిందా, ఎవరికి తేడా వచ్చి నమ్మకం కుదరడం కోసం షేర్లు ఆమె పేరుతో కాకుండా తల్లి పేరుతో రాసినట్టు కూడా మనం జరిగిన పరిణామాలు చూస్తే మనకు అర్థమైంది. మనమేమో డాక్యుమెంట్లు చూడలేదు. తల్లి పేరుతో రాశాడు, కానీ కూతురికే. అంటే వాళ్ళిద్దరు చెప్పుంటారు, నీ పేరుతో రాయడానికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటే, బై గిఫ్ట్ కదా, గిఫ్ట్ డేట్ ఇస్తారు, అంటే దాని టెక్నికల్ తల్లికి ఇవ్వడానికి ఏమైనా తల్లి పేరుతో ఇచ్చి మళ్ళీ తర్వాత తల్లిని కూతురికి ఇమ్మని చెప్పడం ఏదో వాళ్ళ మీద ఒక అవగాహన కుదిరినట్టు. కానీ ఇచ్చింది మాత్రం చెల్లికే, పేరుకి తల్లి పేరుతో జరిగింది ప్రాసెస్. తల్లి అనేది ఇక్కడ కేవలం టెక్నికల్, కానీ ఈ నైతికంగా జగన్ గారు షర్మిల గారికి ఇస్తారు. ఇది జరిగింది. అయితే షర్మిల గారు చేసింది ఏంటి, మధ్యలో ఆమె ఈ బాండ్స్ ని ట్రాన్స్ఫర్ అంటే విజయమ్మ గారి పేరుతో ఉన్నదని తన పేరుతో ట్రాన్స్ఫర్, తనకు సంబంధించిన ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసినట్టు. అవి చేసుకోవచ్చు, ఎందుకంటే ఆమె కోసం ఉద్దేశించిందే. కానీ ఈ సిబిఐ కేసులు అనే తర్వాత చేసుకుందాం అన్న అవగాహన మర్చిపోయి ఆమె మూవ్ చేసింది. ఈ విషయం జగన్ గారికి తెలిసి ఇదేమైనా సమస్య వస్తుందా, ఎందుకంటే సిబిఐఎస్ రూల్స్ విరుద్ధం కదా, రేపు ఈ కారణంగా బెయిల్ రద్దు చేయమని ఉండబెట్టాడు అనుకో పిటిషన్, మొదటికే వస్తుంది, అందులో ఓడిపోయినాం, ఇవన్నీ కాంప్లికేట్ వస్తుందని చెప్పి ఆయన దీన్ని స్టాప్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చాడు. స్టాప్ చేయమని లెటర్ ఇచ్చినప్పుడు లీగల్ గానే ఇస్తారు. ఇప్పుడు నేను కథ చెప్పినట్టుగా కోర్టుకి చెప్తే కుదరదు, కోర్టు భాషలోనే చెప్తారు.
నేను అభిమానం ఇవ్వాలనుకున్నాం, ఆమె రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది, ఉద్దేశపూర్వకంగా చేసింది, ఆమె తప్పు చేసింది. ఇట్లే సార్ కోర్టులో కేసులు. ఇప్పుడు అన్నా తమ్ములుగా ఉన్న మన ఇద్దరం మర్యాదగా మాట్లాడప్పుడు నువ్వు అన్నా నేను తమ్ముడుగా మాట్లాడుకుంటాం. మన ఇద్దరి మధ్య గొడవ కేసు పెట్టినప్పుడు మా అన్న మంచోడు అని కేసు పెడతామా? కేసు పెట్టినప్పుడు కేసుగానే చూస్తాం. కాబట్టి లీగల్ గా పోయినప్పుడు లీగల్ పాయింట్ చెప్తారు తప్ప అమ్మ చెల్లి ఉండదు. అమ్మ చెల్లి అక్కడ కోర్టులు మెట్లు ఎక్కక ముందు అమ్మ చెల్లి అక్క తమ్ముడు ఈ లాజిక్ కుదురుతుంది. వన్స్ కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత రూల్ పొజిషన్ పోవాలి కదా. ఏది నా అఫెన్స్ లో పోతాం, అప్పుడు కోర్టు భాష వాడతాం, లీగల్ భాష వాడతాం. మరి చల్లి మీద కేసు పెట్టచ్చు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్ పిటిషన్ లో బెయిల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదైనా మూవ్ అయ్యి మళ్ళీ ఆయన జైలుకి పంపించచ్చా? అది న్యాయమా? కాదు కదా. కాబట్టి ఇవన్నీ అసహజమైనవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది పోయింది నాకు కాబట్టి నేను ఇవ్వనంటున్నాడు. ఖచ్చితంగా ఆయన వాపస్ తీసుకుంటాడు. మళ్ళీ వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు కలిసి ఉంటే చెప్పాడు కదా, మళ్ళీ మా చెల్లి మీద అలాంటి అభిప్రాయంకి వస్తే మళ్ళీ నేను పరిశీలిస్తాను అన్నాడు. అంటే ప్రెసిడెంట్ వరకు మళ్ళీ ఇస్తానంటే కోర్టు ఒప్పుకోదు. ఏం చెప్తుంది? మళ్ళీ ఇచ్చేటువంటి ఇప్పుడే ఇచ్చే అంటుంది. జనరల్ అంటారు కదా, వాదన చేస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కేంత వరకు రక్త సంబంధాలైనా ఏదైనా ఆ భాష ఉంటుంది. వన్స్ కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కోర్టు భాషే ఉంటుంది. కోర్టు భాషలో ఒక జూరీ అమ్మ పైన టనచ్చా, చెల్లి పైన టనచ్చా అంటే కోర్టు భాషలో అట్లే అన్నారు. కాబట్టి ఇది విచిత్రమైన వాదన. ఏదో జగన్ గారిని ఏదో డిఫెండ్ సెంటిమెంట్లు పనిచేయవు కదా. సెంటిమెంట్లు పని చేసి ఇక్కడే చేసుకుంటారు కదా. ఇక్కడ కాలేదు కాబట్టి కోర్టు వరకు పోయింది. కోర్టు భాష వాడతారు, పోలీస్ స్టేషన్ భాష వాడతారు. దానికి చెల్లికి తల్లికి అన్నకి భార్యకి అంటగట్టేసి ఏదో మాట్లాడితే ఉంటుంది ప్రయోజనం. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఏపీ న్యూస్కి సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.